నమస్కారం. ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి అందరికి కూడా నమస్కారం. అలాగే మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం కూడా నమస్కారాలు. ఎలినా మేడం కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెలలో భాగంగానే ఈ కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన గూడూరు ఏరియాలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న బాలింతలకు మనం ప్రతి నెల రొట్టి, అలాగే బిస్కెట్లు, పండ్లు, వాటర్ బాటిల్ అలా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యులైన మన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మేము ఈ కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా సంతోషం. అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన సూపరింటెండెంట్ మేడం గారికి, కంటి డాక్టర్ మేడం గారికి మరియు మా కృపా సేవ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ ఉన్నటువంటి బాలింతలకి అయితేనేమి, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్లకి అయితేనేమి అందరికీ కూడా ఈ యొక్క పోషక ఆహారాన్ని మాకు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ఆధ్వర్యంలో జరుగుతున్న మన గూడూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సూపరింటెండెంట్ మేడం గారికి ధన్యవాదాలు. అలాగే కంటి డాక్టర్ మేడం గారికి ధన్యవాదాలు. మా కృపా సేవా చారిటబుల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మేము ప్రతి నెల బ్రెడ్, అరటిపండు, బిస్కెట్స్, వాటర్ బాటిల్ పంపిణీ చేస్తున్నాం బాలింతలకి. అట్లాగే నిరుపేదైన బెడ్ల మీద ఉన్న వాళ్ళకి కూడా అందజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్, ఫ్రూట్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, వెరీ అభినందనీయం. ఇది అందరూ చేయలేరు, ఎవరో అంటే సేవ మీద, అంటే అందరికీ ప్రజలకి సేవ చేయాలి అని ఉన్నవాళ్ళు మాత్రమే కొంతమంది కలిసి చేయగలిగేది. చిన్నదే అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్, అంటే ఒక చిన్న స్టెప్పే చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకి హెల్ప్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ స్మాల్, చిన్న పని అయినప్పటికీ కూడా ఇది ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్కి ఇది నాంది పలుకుతుందని కోరుకుంటూ దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మా మేడం షరీనా మేడం గారు దీనికి ఎంతగానో ప్రతి మంత్ తను దీనికి పర్మిషన్ ఇచ్చి ఇలా హెల్ప్ చేయడానికి ఎంతగానో తను కోఆపరేట్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. కృపా చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసులు గారికి, మిగతా సభ్యులకు అందరికీ, సాయికి, హెలెన్కి, కూడి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాస్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేసి ప్రతి నెల మా పేషెంట్ని ప్రేమించి ఈ విధంగా బ్రెడ్, బిస్కెట్, అరటిపండు, వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ ఉన్నవాళ్ళైతే కాదు, పేదవాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఆపదలో దాహంతో ఉన్న వాళ్ళకి గుక్కెడు నీళ్ళు ఇచ్చినా, అది ఎప్పుడు చెప్తుంటాను, గుక్కెడు నీళ్ళు ఇచ్చినా అది ఎంతో పుణ్యం అని. మాకు వచ్చి ఇక్కడ నీడీ పీపుల్ వీళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే అవసరతలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నట్టు, దీన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీ సేవ కొనసాగించాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
వచ్చేవాక చెయ్యి.